హాయ్ అండి. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ అనేది మనకి ఆగస్ట్ 15థ్ రోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది లాంచ్ చేస్తుంది. అది ఎవరెవరికి వర్తిస్తది? మనకు ఉచిత ప్రయాణం, ఉచిత బస్సు ఎక్కాలంటే మనం ఏమేం డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి? ఏ బస్సెస్‌లో ఎక్కకూడదు అనేది ఈ వీడియోలో నేనైతే కంప్లీట్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఏపీ ప్రభుత్వం అయితే ఈ నెల అంటే ఆగస్ట్ 15థ్ రోజునైతే ఉచిత బస్సు స్కీమ్ అనేది లాంచ్ చేస్తుంది. సో, మీరైతే ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ మీతో పాటు కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ వర్తిస్తుంది. ట్రాన్స్జెండర్స్ కూడా వర్తిస్తుంది. తర్వాత మీరు బస్ ఎక్కిన తర్వాత అయితే మీరు టికెట్ అయితే తీసుకోవాలి. దానిపైన జీరో ఫేర్ అనే టికెట్ అయితే ఉంటుంది. సో, మీరు ఏ బస్సెస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అనేది చెప్తాను. పల్లి వెలుగు బస్సు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీస్లో అయితే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా, ఆ బస్సెస్లో అయితే మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏ బస్సెస్లో మీరు ప్రయాణించరాదంటే ఏసీ, నాన్ ఏసీ బస్సు, స్లీపర్ బస్సెస్ ఉంటాయి కదా, అలాంటి బస్సెస్లో అయితే మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది మీకు వర్తించదు. తర్వాత కొన్ని ఏరియాస్లో మాత్రం, అంటే కొన్ని రూట్స్లో మాత్రం ఉచిత ఎక్స్ప్రెస్లో అయినా కూడా ఉచిత ప్రయాణం అనేది వర్తించదు. అవి ఏమిటంటే మీరు తిరుమలకి వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి కదా, వాటిలో ఉచిత ప్రయాణం అనేది వర్తించదు. అలాగే పాలేరు, శ్రీశైలం ఘాట్ రోడ్స్లో కూడా ఎక్స్ప్రెస్లో అయితే మీకు ఉచిత ప్రయాణం అనేది వర్తించదు. తర్వాత ఇంట్రా స్టేట్ బస్సెస్ ఉంటాయి కదా, ఏపీ నుంచి తెలంగాణకి, ఏపీ నుంచి తమిళనాడుకి, ఏపీ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, అలాంటి ఎక్స్ప్రెస్ బస్సెస్లో కూడా మీరు టికెట్ అయితే తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.